అనేక రకాలైన విశిష్టమైన సేవలు హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం దాదాపుగా 100 గ్రామాల్లో 150 దేవాలయాలకు కోట్లాది రూపాయలు, దాదాపుగా 4-5 కోట్ల రూపాయల దాకా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు, ఆడపడుచులకి బంగారు వరలక్ష్మి కానుక పేరు మీద శ్రావణ మాసంలో వ్రతం చేసుకోవడానికి ఇప్పటిదాకా ఒక అరకేజీ బంగారం అంటే 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క గ్రామ బంగారం పొందన శ్రావణ మాసం ఇవ్వడం జరిగింది. అలాగే చాలా గ్రామాల్లో జాతర జరుపుతూ జాతరలో ఆడపడుతున్న పేరు నమోదు చేసుకుని పట్టుకు ఇవ్వడం జరుగుతుంది. కచ్చకాపురం గ్రామంలోని, గోరుకొండలోని, అలాగే నిన్న గోరెండ గ్రామంలోని చాలా గ్రామాల్లో ఆడపడుతుని అమ్మవారి ప్రసాదంగా పేరులో పట్టుకు ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి కంటి ఆపరేషన్ చేయించడం కానీ, అలాగే రోగిని ఆలయాలు రోగిని విధంగా జరిగిపోయి భర్త ఆరోగ్యంతో మంచిగా ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి దాదాపుగా 10 కేజీల నుంచి 20 కేజీలు బియ్యం ప్రతి నెల కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం కానీ, ఇప్పటిదాకా 60 కుటుంబాలకు అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 90 కుటుంబాలకు చేరుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ₹1,00,000 విరాళం అందజేయడం జరుగుతుంది. ఆదాయ కమిషన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కావాల్సిన ఉంటాను. లాస్ట్ టైం కూడా మా గుబ్బాలం గుడి దగ్గర జరిగిన 10 రోజుల కార్యక్రమంలో కూడా దాదాపుగా 5 లక్షల రూపాయల దాకా నేను కళాకారులకు విరాళం ఇవ్వడం జరిగింది. సో కళాకారులు మనం రంజింపజేస్తుంటారు. మన యొక్క బాధ్యత ఏంటంటే మనకు తోచిన విధంగా వాడిని సత్కరించడం అనేది మన బాధ్యతగా భావిస్తూ వారికి 14,000 రూపాయలు వారికి విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమం, పెట్టుకో ప్లీజ్.